హాస్టల్లో నిబంధనల మేరకు అన్ని సౌకర్యాలు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండల వంగరలోని డాక్టర్ పివి రంగారావు తెలంగాణ రాష్ట్ర బాలికల గురుకుల పాఠశాల కళాశాలను హాస్టల్ నిద్ర కార్యక్రమంలో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల కళాశాలలోని విద్యార్థుల తరగతి గదులు, డార్మెటరీ, వంటగదులను జిల్లా కలెక్టర్ తనిఖీలు చేశారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పెట్టెను పరిశీలించారు. 10వ తరగతి విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు. విద్యార్థులకు వండిన భోజనాన్ని కలెక్టర్ తనిఖీలు చేశారు. పాఠశాల కళాశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారని ప్రిన్సిపల్ ఆఫ్రిన్ను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను విజ్ఞాన యాత్రలకు తీసుకువెళ్తున్నారని అడిగారు. ఎంపీ శ్రీ అమ్మ ఆదర్శ పాఠశాల కింద మంజూరైన పాఠశాలలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల పురోగతిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అందరూ సేమ్ సబ్జెక్ట్ వేరే వేరే సబ్జెక్ట్ చెప్తున్నారు. ఎంతమంది మీ క్లాస్ ఇద్దరు ఉన్నారా? క్లాస్ రోజు బాగుంటుందా? ఎగ్ ఎన్నిసార్లు? తర్వాత స్టార్ట్ అవుతుంది. అయితే మనం సిలబస్ కవర్ చేసుకున్నారా? కష్టపడ్డాం. కిచెన్ గార్డెన్ మీరే నాటారా? ఎగ్జామ్స్ రెడీనా? మరి నెక్స్ట్ వీక్ అభ్యాసం ఇచ్చారా? ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి మీ దగ్గర? అసెంబ్లీలో ప్లే చేస్తారా మీరు? ఎవరున్నారు ఆ కమిటీలో? కొంచెం మీడియం. సో ఏమేమి కంప్లీట్ చేసుకున్నారు? పనుకోండి మండలంలో వంగర గ్రామంలో మనకి స్కూల్ ఎడ్యుకేషన్ సొసైటీ నుంచి ఉన్న రెసిడెన్షియల్ స్కూల్కి విజిట్ చేయడం జరిగింది. అలానే ఈరోజు ఇక్కడ నైట్ హాల్ట్ కోసం రావడం జరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ 550 పిల్లలు ఉన్నారు. బోత్ 5th నుంచి జూనియర్ కాలేజ్ ఎంపీసీ బైపీసీ పిల్లలతో పాటు. సో ఇప్పటి వరకు హాస్టల్లో ఉన్న ఫెసిలిటీస్ ప్లస్ ఇక్కడ క్లాస్ రూమ్స్లో ఉన్న ఫెసిలిటీస్ అన్నీ కూడా చూడటం జరిగింది. రీసెంట్గా ఏపీసీ వర్క్స్ కింద 24 lakhs ఏవైతే శాంక్షన్ అయ్యాయో దాని కింద చేపట్టిన రిపేర్స్, ఎలక్ట్రిఫికేషన్ అవ్వచ్చు, మైనర్ రిపేర్స్ ఏవైతే టేకప్ చేస్తున్నారో అవన్నీ కూడా చూడటం జరిగింది. కొన్ని పనులు ఏవైతే ఇంకా పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా నెక్స్ట్ 10 daysలో కంప్లీట్ చేయాలి అనేది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. స్పెషలీ హాస్టల్స్కి మెష్ డోర్స్ అవన్నీ కూడా ఆల్రెడీ ఆర్డర్స్ ప్లేస్ చేశారు. సో అవన్నీ కూడా త్వరలో కంప్లీట్ చేస్తారు. కొన్ని కాంపౌండ్ వాల్ రిపేర్స్ అండ్ టాయిలెట్ రిపేర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కంప్లీట్ చేసుకుంటారు. అలానే ఇప్పుడు కొత్తగా డయట్ అండ్ మెన్యూ ఏదైతే మనము ఇంప్లిమెంట్ చేసామో అది కూడా డిస్ప్లే చేయడం జరిగింది. మెన్యూ ప్రకారం ఫుడ్ రెగ్యులర్గా ఇస్తున్నారు లేదో కూడా చూడటం జరిగింది. అండ్ ఇక్కడ రెగ్యులర్గా ఎస్ఎస్సి వాళ్ళకి స్టడీ క్లాసెస్ ప్లస్ వాళ్ళ ప్రిపేర్, అలానే ఈ స్కూల్స్ అన్నీ కూడా రీసెంట్గా ఏపీసీ వర్క్స్ కంప్లీట్ చేసుకోవడానికి కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ మధ్య ఇక్కడ ఈ స్కూల్ పిఎంశ్రీ స్కూల్ లాగా జిల్లాలో ఇంకా 18 స్కూల్స్ పిఎంశ్రీ కింద ఉన్నాయి.
వాళ్ళకు వచ్చిన రీసెంట్ బడ్జెట్ ద్వారా వాళ్ళు ఇంకా స్కూల్లో అదనపు ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేసుకోవాలి పిల్లలకి అనేది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 30 lakhs వచ్చినాయి, కొంతమందికి 20 స్ట్రెంత్ బట్టి ఉంటుంది. 2 crores 20 lakhs PM శ్రీ కింద వచ్చింది. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 1 crore 50 lakhs ఖర్చు చేయడం జరిగింది. మిగతా అమౌంట్ కూడా ఇప్పుడు త్వరలోనే మనము వాళ్ళకి ఎక్స్పెండిచర్ అనేది మనం బుక్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడికి నైట్ హాల్ట్కి వచ్చాము. లాస్ట్ వీక్ ఏసీ రెవెన్యూ గారు కూడా ఐ థింక్ వేలేరులో నైట్ హాల్ట్ చేసి వచ్చారు. సో రెగ్యులర్గా అందరూ కూడా ఇన్స్పెక్షన్స్ చేస్తూ ఉన్నాము. ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఉన్నాయో అవైలబుల్ బడ్జెట్ నుంచి టేకప్ చేస్తున్నాము. బట్ రెగ్యులర్ మెయింటెనెన్స్ అనేది మాత్రం ప్రతి హాస్టల్లో ఉండాలి అనేది ఇన్సిస్ట్ చేస్తున్నాము. వాళ్ళ శానిటేషన్ అవ్వచ్చు, టాయిలెట్స్ మెయింటెనెన్స్ అవ్వచ్చు, అలానే మనం ఫాలో అయ్యే మెన్యూలో వాళ్ళు కరెక్ట్గా ఫాలో అవ్వాలి అనేది కూడా చూస్తున్నాం.